గత ఎపిసోడ్లో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఐయుఐ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా. అయితే సంతానం కోసం ఐయుఐ చేయించుకున్న అందరిలోనూ ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని గ్యారంటీ లేదని కూడా తెలుసుకున్నారు కదా. ఐయుఐ చేయించుకున్న భార్యాభర్తలకి సంతానం కలగకపోతే నిరుత్సాహపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఐయుఐ ద్వారా మనం అనుకున్నది జరగనప్పుడు వైద్యపరంగా మనకున్న మరో గొప్ప అవకాశం ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీర్ఘకాలిక సంతానలేమి సమస్యతో బాధపడే వారికి, ఐయుఐ ద్వారా ఫలితం కలగని వారికి, మరెందరికో ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అని నిపుణులు అంటున్నారు. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎవరెవరు దానికోసం ప్రయత్నించొచ్చు, అలాగే దీన్ని ఎలా చేస్తారు, ఈ ఐవీఎఫ్ ద్వారా సమస్యలు గాని దుష్ప్రభావాలు గాని ఉంటాయా, ఉంటే అవేంటి, వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో మనకు అందించడానికి ఈ రోజు మీ ముందుకొచ్చింది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. ఐవీఎఫ్ ని సాధారణ భాషలో పిలిచే పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ. స్త్రీలకి ట్యూబ్ లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య వల్ల అండాశయము, అండం విడుదలయ్యి గర్భాశయంలోకి చేరడానికి అవకాశం ఉండదు. అటువంటి వారు సంతానం కోరుకుంటే వారికి ఐవీఎఫ్ చికిత్స అవసరం. అలాగే భార్య భర్తలిద్దరిలోనూ సంతానలేమి సమస్యలున్నట్లయితే ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించడం వల్ల సంతానం కలిగే అవకాశాలుంటాయి. అలాగే దీర్ఘకాలిక సంతానలేమి సమస్యలతో బాధపడేవారు, అలాగే అధిక వయసున్న వారు, ముఖ్యంగా 44 సంవత్సరాలు దాటిన వారికి ఐయుఐ సాధ్యపడదు కనుక అలాంటి వారు ఐవీఎఫ్ ద్వారా సంతానం కోసం ప్రయత్నించవచ్చు. చాలా మంది సంతానం కోసం ఎంతగానో ప్రయత్నించుంటారు. తిరగని హాస్పిటల్ ఉండదు, కలవని డాక్టర్ ఉండరు. చివరికి ఐయుఐ ద్వారా కూడా సంతానం కోసం ప్రయత్నించుంటారు, అది కూడా ఫలితం ఇవ్వకపోవచ్చు. అలాంటి వారు ఈ జన్మకి పిల్లలు కలగరేమో అని బాధపడుతూ ఉంటారు. వీరు నిరుత్సాహపడవలసిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఐయుఐ ఫెయిల్ అయిన ఐవీఎఫ్ లాంటి ప్రధాన పరిష్కార మార్గం మరొకటి ఉంది. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, అలాగే భార్యాభర్తలు ఐవీఎఫ్ కి ప్రయత్నించాలంటే వారికి సరైన సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ వైట్రో ఫర్టిలైజేషన్. ఈ ప్రొసీజర్లో ఏం చేస్తారు అంటే పార్ట్నర్స్లో వైఫ్ నుంచి ఎగ్ తీసుకొని, హస్బెండ్ నుంచి స్పర్మ్ తీసుకొని బయట ఎన్వైరన్మెంట్లో ఇన్ వైట్రోగా ఫర్టిలైజేషన్ చేసి ఒక స్టేజ్, ఎంబ్రియో స్టేజ్ వచ్చినాక, ఇది 4 సెల్ ఆర్ 8 సెల్ స్టేజ్ వచ్చినాక, అది కంట్రోల్ కండిషన్స్లో ఫామ్ అయినాక అది మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ప్లాంట్ పెట్టేస్తారు. అప్పుడు అది నార్మల్గా ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్రొసీడ్ అవుతుంది. జనరల్లీ ఐవీఎఫ్ అనేది లాస్ట్ రిసార్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అండి. చాలా మంది ఇప్పుడు కపుల్ ఈస్ మ్యారీడ్ ఫర్ 1 year అండ్ దే హ్యాడ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అండ్ అప్పటికి కూడా పిల్లలు కాలేదు అంటే జనరల్లీ అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అది కరెక్ట్ చేస్తాము. ఏమీ లేనప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అట్లాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా కొన్ని ఒక 2-3 years చూడొచ్చు. అప్పుడు కూడా రావట్లేదు అంటే ఒక ఆప్షన్ ఇన్ వైట్రో ఫర్టిలైజేషన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వేరే ట్రీట్మెంట్ ఫర్టిలిటీ ఇండక్షన్ డ్రగ్స్ ఉంటాయి, దాన్ని ఓవులేషన్ ఇండక్షన్ అంటాము. అది కూడా ఇచ్చి చాలా ఒక 6 months to 8 months వాడినాక అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ ఐయుఐ అని ఉంటుంది, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దాంతో కూడా సక్సెస్ లేదు అన్నప్పుడు ఇన్ వైట్రో ఫర్టిలైజేషన్కి అడ్వైస్ చేస్తాం. ఆర్ ఒకవేళ ఉమెన్కి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే లైక్ ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం, ఎగ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, హస్బెండ్ హెస్ సమ్ ప్రాబ్లమ్, ఆర్ టు ప్రివెంట్ సమ్ జెనెటికల్ disorders, either that through sex chromosome related disorders ఉంటాయి, అవి ప్రివెంట్ చేయడానికి ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ చూస్ చేసుకోవడానికి ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఒక భార్యాభర్తలు సంతానం కోసం ఈ సమయంలోనే ఐవీఎఫ్ చేయించుకుంటే మంచిది అని డాక్టర్లు ఎలా నిర్ణయిస్తారు, అలాగే వాటికి ఏ పరీక్షలు చేయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పెళ్ళయ్యాక ఒక 3 ఏళ్ల లోపల గర్భిణి న్యాచురల్గా రావాలి. అలా గర్భిణి రానప్పుడు బేసిక్ పరీక్షలు చేస్తారు. భార్యకి గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి పక్కన గొట్టాలు ఎలా ఉన్నాయి, నెల నెల అండం కరెక్ట్గా విడుదలవుతుందా లేదా, ఇటువంటి పరీక్షలు చేస్తారు. అలాగే భర్తకి శుక్రకణాలు ఎలా ఉన్నాయి, అవి సరిగా కదులుతున్నాయా లేదా, వాటిలో చాలా లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఇవి కాకుండా ఆ ఫ్యామిలీలో ఏమన్నా జెనెటిక్ డిసార్డర్స్, జన్యుపరమైన ఏమన్నా వ్యాధులు ఉన్నాయా, ఇలాంటివి కనుక్కోవటం కూడా చాలా ముఖ్యం. ఈ పరీక్షలన్నీ చేశాక మామూలు పద్ధతుల ద్వారా ఒకవేళ గర్భిణీ రాగలిగితే అలాంటి ట్రీట్మెంట్లు చేస్తారు. కానీ గొట్టాలు మూసుకుపోయినాయో లేదా కణాలు చాలా తక్కువ ఉన్నాయో
లేదా టైంకి అండం విడుదల అవ్వట్లేదో, ఇలాంటివి ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అన్నది చెప్పడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఉద్యోగాలు చేసేవారు వారి కెరీర్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకున్నప్పుడు సాధారణ గర్భధారణకు ప్రయత్నిస్తే ఎక్కువ కాలం పడుతుందేమో అనుకుని ప్రెగ్నెన్సీ కోసం ఎక్కువ సమయం కేటాయించలేని వారు కూడా ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్ కోరుకుంటున్నారు. కానీ ఐవీఎఫ్ కోసం అవకాశం ఉంది కదా అని ఇలా సాధారణంగా గర్భం ధరించే అవకాశం ఉన్నవారు కూడా ప్రయత్నించడం కరెక్ట్ కాదు. కొంతమంది స్త్రీలలో గర్భధారణకు కీలక పాత్ర పోషించే ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉండటం, అలాగే పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం లేదా కణాల కదలికలు సరిగ్గా లేకపోవడం లాంటి సమస్యలున్నప్పుడు ఒక స్త్రీ గర్భం ధరించే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఐవీఎఫ్ ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఐవీఎఫ్ అనేది ఫస్ట్ ఎమోషనల్ గా, సైకలాజికల్ గా, ఫిజికల్ గా టాక్సింగ్ ప్రొసీజర్ అండి. సో దీనికి బోత్ కపుల్ షుడ్ బి వెల్ కౌన్సిల్డ్. ఫస్ట్ వాళ్ళకి ఇంటెన్సివ్ గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. డాక్టర్, కౌన్సిలర్, స్పెషల్ కౌన్సిలర్స్ ఉండాలి దీనికి. దే షుడ్ బి వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, దీనివల్ల వచ్చే తర్వాత ప్రెగ్నెన్సీ రేట్స్ ఎంత, లైవ్ బర్త్ రేట్ ఎంత, అది కరెక్ట్గా చెప్పాలి వాళ్ళకి. తర్వాత దీంట్లో ఉండే ప్రొసీజర్స్ అంటే ఫస్ట్ వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, ఒక్కొక్కసారి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉండొచ్చు. అట్లాంటివన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. తర్వాత వాళ్ళ నుంచి మంచిగా కన్సెంట్ తీసుకోవాలి. తీసుకున్నాక వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాక తర్వాత దీన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చినాక వాళ్ళకి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని ఉంటుంది. అల్ట్రాసౌండ్ ద్వారా ఎగ్ పెరుగుతుందా చూసి తర్వాత దాన్ని కలెక్ట్ చేయడము, ట్రాన్స్వెజైనల్గా కలెక్ట్ చేసి మళ్ళీ హస్బెండ్ స్పర్మ్ తోటి ఫ్యూజ్ చేసి ఇవన్నీ ప్రొసీజర్ క్లియర్గా కపుల్స్కి డీటెయిల్గా ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఐవీఎఫ్ అనే ఈ పద్ధతిలో సహజ సిద్ధంగా గర్భధారణ జరగని పక్షంలో పురుషుడి వీర్యాన్ని స్త్రీ యొక్క అండమును ప్రయోగశాలలో సంయోగం చేసి అండము ఫలదీకరణం చెందేలా చేసి తర్వాత 1 లేదా 2 పిండములను స్త్రీ గర్భాశయంలోకి పంపి వాటిని గర్భాశయం వాహికలోకి పంపడం ద్వారా అక్కడ పిండాభివృద్ధి జరిగేలా చేస్తారు. ఇది జనరల్ గా వన్ టైం అని ఉండదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్, కండిషన్, దట్ ఈస్ ద ఎందుకు ఆఫర్ చేస్తున్నామో అది వాళ్ళ ఏ కండిషన్ వలన వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం అవుతుంది అని కండిషన్ ని బట్టి, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ని బట్టి, తర్వాత కండిషన్ ఆఫ్ ద ఎగ్, స్పర్మ్ అవన్నీ బట్టి ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ టైం ప్రొసీజర్. ఇట్ కెన్ బి ఆఫర్డ్ అట్లీస్ట్ 2 to 3 times. భార్యాభర్తలిద్దరూ ఐవీఎఫ్ కి ప్రయత్నించాలనుకుంటే ముందుగానే వారికి ఐవీఎఫ్ ప్రక్రియ గురించి అవగాహన ఉండడం ఎంతగానో అవసరం. ఐవీఎఫ్ చేయాలి అనుకుంటే ముందుగానే ఒక డాక్టర్ పేషెంట్ ని మానసికంగాను మరియు ఆరోగ్యపరంగాను ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. సహజంగా వచ్చే గర్భిణి అంటే స్త్రీ గొట్టాంలో తయారయ్యే పిండాన్ని బయట ల్యాబ్లో ఒక ట్యూబ్లో తయారు చేయాలంటే ఆ స్త్రీకున్న అండాలను గ్రహించి పురుషుని నుంచి ఈ శుక్రకణాలు తీసుకుని వాటిని ఈ డిష్లో లేదా టెస్ట్ ట్యూబ్లో పాపాయిని తయారు చేయటం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అంటాం. దీనికోసము ఆ అండాలు ఎప్పుడైతే తీసుకోవాల్సి వస్తుందో ఇది కొద్దిగా రిస్కీ ప్రొసీజర్. ఈ పద్ధతి ద్వారా స్త్రీ అండాలు గ్రహించాలంటే అమ్మాయి కొంచెం మత్తు ఇవ్వటం కానీ, అమ్మాయి కొంచెం మందులు ఇచ్చి తయారు చేయటం కానీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే జరగాలి. ఈ ఐవీఎఫ్ ప్రక్రియలో మొదటగా స్త్రీలకు హార్మోన్ చికిత్స ఇస్తారు. ఎందుకు అంటే గర్భధారణకు చికిత్స జరుగుతున్న సమయంలో సొంత హార్మోన్లు అడ్డుపడకుండా ఉండటానికి హార్మోన్ చికిత్స అవసరం. ఆ తర్వాత అండాశయము ఎక్కువ అండములను విడుదల చేసేలా ప్రేరేపించడానికి స్త్రీలకు గొనాడోట్రోపిన్ థెరపీ చేస్తారు. ఆ సమయంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా అండం ఎదుగుదలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. అండం తగిన పరిమాణంలో పెరిగిన తర్వాత హెచ్సిజి ఇంజెక్షన్ ఇస్తారు. హెచ్సిజి ఇంజెక్షన్ చేసిన 32 నుండి 34 గంటల తర్వాత స్త్రీలోని అండాశయం నుండి అండములను సేకరిస్తారు. అలా అండసేకరణ అయిపోయిన వెంటనే అదే రోజున తన భర్త నుండి వీర్యాన్ని కూడా సేకరిస్తారు. ఆ తర్వాత వీర్య కణాలను సేకరించిన అండములతో సంయోగం చేయడం జరుగుతుంది. ఇలా సంయోగం జరిపిన 48 గంటల తర్వాత కొన్ని అండములు ఫలదీకరణం చెందుతాయి. ఫలదీకరణం చెందిన అండములు పిండాలుగా ఎదుగుతాయి. ఆ తర్వాత ఆ పిండములను స్త్రీ యొక్క గర్భాశయములోకి
క్యాథెటర్ ట్యూబ్ ద్వారా ప్రవేశపెడతారు. ఈ విధంగా పిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టే ప్రక్రియ చాలా సులభమైనది. చాలా మంది ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలి అంటే భయపడుతూ ఉంటారు. ఇలాంటి పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటే భవిష్యత్తులోనూ మరియు గర్భధారణ సమయంలో ఏమైనా సమస్యలు వస్తాయేమో అని కంగారు పడుతూ ఉంటారు. అందుకే ఐవీఎఫ్ కి ప్రయత్నించే ముందు భార్యాభర్తలు డాక్టర్ని సంప్రదించి వారికున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటే మంచిది. కంపేర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ దర్ ఆఫ్ కోర్స్ రిస్క్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. ఒకటి ఏంటంటే మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకొకటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అంటే గర్భంలోనే కాకుండా చుట్టూ ట్యూబ్స్ లో కానీ ఓవరీస్ లో కానీ అబ్డమెన్ లో కానీ వచ్చే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ట్విన్స్ ఆర్ ఈవెన్ ట్రిప్లెట్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం, ఆ కండిషన్ కూడా ఎక్కువగా వస్తుంది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో. ఒక్కొక్కసారి వాళ్ళని లైవ్ బర్త్ రేట్ కూడా కండిషన్ ని బట్టి ఆల్టర్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద డ్రగ్స్ ఉండొచ్చు. అది రిస్క్ ఉన్నాయి కాబట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ. అప్పుడు వాళ్ళకి ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి రప్చర్ అయిపోతే దానివల్ల వాళ్ళకి ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ వలన ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని ఉంటుంది. అది మనం కరెక్ట్ స్టేజ్లో కనుక్కోవాలి. ఒక్కొక్కసారి అది సివియర్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కండిషన్లో పేషెంట్కి అడ్మిషన్, అబ్జర్వేషన్, ఒక్కొక్కసారి క్రిటికల్ కేర్ అడ్మిషన్ కూడా అవసరం ఉండొచ్చు. నిజంగా ఐవీఎఫ్ చేయించుకుంటే స్త్రీకి ఏమైనా ప్రమాదాలు గాని భవిష్యత్తులో ఏమైనా సమస్యలు గాని ఎదురయ్యే అవకాశాలున్నాయా? అసలు ఉంటే అవేంటి తెలుసుకుందాం. ఐవీఎఫ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేవు, అవి కూడా ఉన్నాయి. ఏ ట్రీట్మెంట్ అయినా సాధారణమైన క్రోసిన్ మాత్ర వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. పేషెంట్లకు కూడా అన్ని విధాలుగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మందులు ఇచ్చేటప్పుడు సాధారణంగా కరెక్ట్గా ఒక పర్టికులర్ టైం, ఒక పద్ధతి ప్రకారం మందులు పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టైం అది మిస్ అవ్వకూడదు. డేట్ ఏదైనా ఇస్తే డేట్కి వచ్చి కంపల్సరీ చేయించుకోవాలి. ఒక 2 రోజులు 3 రోజులు గ్యాపులు ఇస్తూ అలా ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వటం కష్టం. ఇది కాకుండా ఐవీఎఫ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ గమనించడానికి డాక్టర్లకు కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. సో వాళ్ళు డేట్స్ ప్రకారం పేషెంట్కి స్కానింగ్ చేస్తూ రక్త పరీక్షలు చేస్తూ ఈ అండాలు తీసుకున్నప్పుడు మత్తు ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో గ్రహించుకుంటూ పేషెంట్కి ట్రీట్మెంట్ శ్రద్ధగానే చేస్తారు. ప్రతి విషయం సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని కనుక్కోవాల్సిన బాధ్యత పేషెంట్ది కూడా. చాలా మందికి ఒక అపోహ ఉంది. అదేంటంటే ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు. అసలు ఇది అపోహ లేకపోతే నిజమా? తెలుసుకుందాం. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో గరిష్టంగా 2 పిండములను మాత్రమే గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే ఐవీఎఫ్ చేసేటప్పుడు డాక్టర్లు ఫలదీకరణం చెందిన పిండమును గర్భాశయంలో ప్రవేశపెట్టగా మిగిలిన పిండములను ఘనరూపంలోకి మార్చి భద్రపరుస్తారు. ఎందుకనగా ఒకవేళ గర్భధారణ విఫలమైనా లేదా మరోసారి గర్భధారణకు ప్రయత్నించాలి అనుకున్నా ఈ పిండములు ఉపయోగపడతాయి అనే ముఖ్య ఉద్దేశంతో భద్రపరుస్తారు. ఐవీఎఫ్ వలన జనరల్లీ బికాస్ పేషెంట్ కండిషన్ ని బట్టి మనం అట్లీస్ట్ 2 ఎంబ్రియోస్ అట్లా ఒక్కొక్కసారి చాలా ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ లేకుండా ఉంది కాబట్టి ఒకసారి మోర్ దెన్ 2, 3, 4 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆబ్వియస్ గా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ అందులో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందని చెప్పడం కష్టం. కాబట్టి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎ డెఫినెట్ రిస్క్ విత్ ఇన్ వైట్రో ఫర్టిలైజేషన్. స్త్రీల యొక్క వయసును బట్టి ఈ ఐవీఎఫ్ చికిత్సకు 15 నుండి 45 రోజుల సమయం పడుతుంది. సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స తీసుకోవాలి అనుకునే భార్యాభర్తలు ఆరోగ్యపరంగా ముందు నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ ప్రక్రియలో గర్భధారణకు చికిత్స జరుగుతున్న సమయంలో స్త్రీలలోని సొంత హార్మోన్లు అడ్డుపడకుండా ఉండేందుకు హార్మోన్ ఇంజెక్షన్స్ వాడతారు. అలాగే లోపల అండములు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా మందులు కూడా ఇస్తారు. కనుక వీటన్నిటినీ తమ శరీరం తట్టుకునేలా ఆరోగ్యపరంగా ముందు నుండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే భార్యాభర్తలు ముందు నుండి దీని గురించి కౌన్సిలింగ్ తీసుకుని ఐవీఎఫ్ ఎలా చేస్తారు అని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తర్వాతే ఐవీఎఫ్ కి వెళ్లడం మంచిది. సంతానం లేనప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నిస్తే సంతానం కలుగుతుంది, అంతవరకు బానే ఉంది. ఒకసారి ఐవీఎఫ్ ద్వారా భార్యాభర్తలిద్దరూ ఒక బిడ్డని కంటే మళ్ళీ 2వ బిడ్డని ప్రయత్నించొచ్చా? అసలు ప్రయత్నిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భిణీ వచ్చాక
అమ్మాయి మంచి పండంటి పాపాయిని కన్నాక రెండో పాపాయి గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కొంతమందిలో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ హార్మోన్స్ ఏవైతే కరెక్ట్ అవుతాయో న్యాచురల్గా, అంటే మళ్ళీ ప్రకృతి పరంగానే వాళ్ళకి సహజంగా గర్భిణీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా కొంతమందికి బహుశా రెండోసారి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు. అటువంటి వాళ్ళు 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల దాకా కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఒక స్త్రీ ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందాలి అనుకున్నప్పుడు తనకి భర్త సహకారమే కాకుండా కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరం. ఈ ఐవీఎఫ్ ప్రక్రియలో ఐవీఎఫ్ చేయించుకున్న అందరికీ విజయావకాశాలు ఒకేలా ఉండవు. అది కూడా స్త్రీల యొక్క వయసును బట్టి ఉంటుంది. అసలు స్త్రీల యొక్క వయసు ఆధారంగా ఈ ఐవీఎఫ్ విజయావకాశాలు ఇలా ఉన్నాయి. 35 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలలో 41 నుండి 43%, 35 నుండి 37 సంవత్సరాల మధ్య వయసు ఉన్న స్త్రీలలో 33 నుండి 36%, 38 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న స్త్రీలలో 23 నుండి 27%, మరియు 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో 13 నుండి 14% మేర విజయావకాశాలున్నాయని ఈ మధ్య ఒక అమెరికన్ సర్వేలో తేలింది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా 30 నుంచి 40% మటుకు సక్సెస్ రేట్స్ ఉంటాయి. 100% సక్సెస్ అంటూ ఉండదు. ఎందుకంటే ప్రతి పేషెంట్ డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్, ఒక పద్ధతి ద్వారా వాళ్ళకి ఇచ్చిన వైద్యానికి వాళ్ళు ఎంత రెస్పాన్స్ ఇస్తారన్నది ఖచ్చితంగా ముందే మనము ఊహించలేం. కనుక 2 సార్లు 3 సార్లు కూడా కొంతమందికి చేయాల్సి వస్తుంది. ఈ ఐవీఎఫ్ ప్రక్రియలో ఒక స్త్రీలో అండములను ఎక్కువగా విడుదల చేయించడానికి గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ వాడటం వల్ల అండములు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అండాశయంలో వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి కేవలం 2% మందిలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు స్త్రీ గర్భాశయంలో 2 పిండములను ప్రవేశపెట్టడం వల్ల కవలలు జన్మించే అవకాశం ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా 2 లేదా 3, ఒక్కొక్కసారి 4 పిండాలు కూడా లోపల పెట్టాల్సి వస్తుంది. ఈ గర్భసంచికి చాలా ఏళ్ల నుంచి పిండం అన్నది అవగాహన లేక ఒకటే పిండంని పంపించడం మూలాంచి గర్భిణీ వస్తుందో లేదో అన్న ఉద్దేశంతో డాక్టర్లు సాధారణంగా 2 నుంచి 4 దాకా పిండాలని లోపల పెడతారు. పెట్టినప్పుడు ప్రకృతి సాధారణంగా 1, 2 పిండాలని మట్టుకే అంటుకోవడానికి సహాయం చేస్తుంది. కానీ కొంతమంది స్త్రీలలో 3కు 3, 4కు 4 కూడా అంటుకోవచ్చు. అటువంటప్పుడు డాక్టర్లు జాగ్రత్తగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుని ఈ 2వ నెలలో కానీ 3వ నెలలో కానీ 1-2 పిండాలని మళ్ళీ వెనక్కి తీసేస్తారు. సాధారణ గర్భిణీ స్త్రీలకు నెల ఒకసారి డాక్టర్ చెకప్ అవసరం. అయితే ఐవీఎఫ్ ద్వారా గర్భం ధరించిన స్త్రీలు అవసరం మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది. దానివల్ల కడుపులో పిండం పెరుగుదలను ఎప్పటికప్పుడు గమనించుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల గర్భధారణ సమయంలో తల్లికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది. అది చాలా సందర్భాలలో తల్లికి, పుట్టబోయే బిడ్డకి మేలు చేస్తుంది. సంతానం కోసం ఎంత ప్రయత్నించినా చివరికి ఐయుఐ చేయించుకున్నా సంతానం కలగకపోతే వారు నిరుత్సాహపడవలసిన అవసరం లేనేలేదు. ఎందుకంటే ఐవీఎఫ్ అనే మరో పరిష్కార మార్గం ద్వారా సంతానం కలుగుతుందని ఇవాళ తెలుసుకున్నారు కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. ఎంతవరకు సెలవు. నమస్తే.